సిటీ న్యూస్కు స్వాగతం. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్టా నాంచారయ్య ఆరోపించారు. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్టా నాంచారయ్య ఆరోపించారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని బుధవారం అర్ధరాత్రి టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 3 పర్యాయాలుగా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని శాసనసభ్యుడిగా ఎన్నికైనా గ్రామంలో ఉన్న టీడీపీ జెండా స్తూపం జోలికి వెళ్లలేదని నాంచారయ్య గుర్తు చేశారు. స్తూపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎన్ గొల్లపాలెం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో అర్ధరాత్రి 1:00 సమయంలో తెలుగుదేశం పార్టీ వారు లేదా జనసేన పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మని పడేసి వాళ్ళు క్షణికానందం పొందుతున్నారు. ఏదైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచిన వారు ప్రజలకి మంచి చేయాలి, ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యలు లేవనెత్తారు. ఇది ఆనవాయితీ. గెలిచిన కానించి కూడా ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, నియోజకవర్గం కానివ్వండి, గ్రామాల వారికి కానివ్వండి, ఎక్కడైనా సరే పార్టీ దిమ్మలు పగలగొడటం, లేదా ప్రభుత్వ భవనాల్లో శిలాఫలకాలు పగలగొట్టడం, ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయటం, ఈ రకమైన హేయమైన చర్యలు, వీటిని తీవ్రంగా ఎస్ఎన్ గొల్లపాలెం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా గ్రామంలో చూసుకున్నట్టయితే మంచి మ్యాండేట్తో మెజారిటీతో గెలిపించిన దానికి ప్రజలకి సేవ చేయండి. ఎవరైనా కూడా మేము ఇన్ని చేసామంటే మాకన్నా ధీటుగా పరిపాలన చేయండి. మీకు మంచి చేస్తారో అయితే మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మరింత మంచి చేస్తారని మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు ఈ రకమైన దుర్మార్గమైన చర్యలు, మీరు ఈ దిమ్మలు పగలగొట్టడం వలన, రాళ్ళు పగలగడం వలన ఈ పేదవాడి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో నుంచి మీరు ఎవరో కూడా పార్టీని తీసేయలేరు అనేది గుర్తెరగాలని చెప్తూ, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో నిన్న రాత్రి అర్ధరాత్రి 1:02 ఆ మధ్యలో ఈ టీడీపీ సానుభూతి పరులు, మరి జనసేన సానుభూతి పరులు తెలియదు కానీ ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దిమ్మను ఈ రకంగా ధ్వంసం చేసి వాళ్ళు సునకానందం పొందుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు కూడా మేము పరిపాలన చేసాం. ఆ దిమ్మ పక్కనే ఒకసారి మీరు అటు వీడియో చూపించండి. ఒకసారి అదిగో టీడీపీ దిమ్మ ఉంది అక్కడ. అసలు దాని ఇంతవరకు మేము ఎటువంటి టచ్ చేయడం కానీ ఒకసారి చూపించండి సార్. 15 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. అది దాని మీద ఇంతవరకు ఒక చొక్క ఇంకేయడం కానీ ఏం కానీ ఇంతవరకు మేము చేయలేం. ప్రజలు మనం నమ్మి మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇదేం ఆనందం, ఇదేం కొత్త సంస్కృతి మాకైతే అర్థం కావట్లా. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. దీని గురించి మేము ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. మీరు కూడా, మీడియా వారు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకుండా ఖండిస్తారని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ స్టాట్యూ దిమ్మ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 15 సంవత్సరాలు పేర్ని నాని వెంకటరామయ్య గారు శాసనసభ్యునిగా ఇక్కడ పరిపాలన చేశారు. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ దిమ్మను కానీ మనం కదపడం కానీ, ఆ కార్యకర్తలను ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం కానీ, ఎప్పుడు ఏనాడు కూడా ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నం చేశాం కానీ, గ్రామ అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాం కానీ, ఈ రకమైన హేయమైన చర్యలు ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేస్తున్నాను. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే రిఫైనరీని మచిలీపట్నానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే రిఫైనరీని మచిలీపట్నం ప్రాంతానికి తెచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ 3 రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ కూడా ఉందని వివరించారు. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని, ఈ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రిఫైనరీ కోసం బీపీసీఎల్ ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీలలో ఎమ్మెల్యేలను కలుపుకుపోతూ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పరిచారని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. కూటమి ఎంపీగా విజయం సాధించిన అనంతరం తొలిసారి విచ్చేసిన బాలశౌరికి టీడీపీ జనసేన శ్రేణులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం. గెలుపు ఓటములు సహజం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీన్ని గెలుపు ఓటమిల కంటే కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నతమ్ముళ్ళు కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ శాసనసభ్యులు అరాచకాల్ని అరికట్టాలి అనేటువంటి ఒక కసి మీద ఎలక్షన్స్ చేశారు, ఓట్లేశారు. నేను మొట్టమొదటి నుంచి కూడా అన్నిటికంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పేసి నేను అందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. మీరు అనుకోవచ్చేమో పెనమలూరు నియోజకవర్గంలో 59,000 వచ్చినాయి కదా అని చెప్పి. కానీ అక్కడ 2,40,000 ఓట్లు పోలైతే 59,000 వచ్చినాయి. కానీ ఇక్కడ 1,60,000 చిల్లర పోలైతే 52,000 మెజార్టీ వచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఆ రేంజ్లో చూసుకుంటే దాదాపు ఇక్కడ 60,000 చిల్లర మెజార్టీ ఉండాలి. ఇక్కడ బందర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, కేసులు పెట్టించటం, మితిమీరిన అవినీతి, వీటినన్నిటినీ కలిసి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవన్నీ అందరూ గుర్తించాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇంతింత మెజార్టీలు భారీ ఎత్తులో గెలిపించారు. దాన్ని ఏదో మనం అహంకారం భావంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజలు మా మీద పెట్టినటువంటి ఒక బాధ్యతగా గుర్తిస్తాను నేనైతే మాత్రం. ఎంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారో అంత బాధ్యత ప్రజలు మా భుజస్కంధాల మీద పెట్టినట్టు అర్థం. ఎలక్షన్స్ వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు. ఇప్పుడు అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద
మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఒక అవగాహనతోటి విషయాన్ని అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతోటి కానీ మంత్రులతోటి కానీ అనేక పర్యాయాలు కలిసి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తేవటంలో పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తానని దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వై నాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వై నాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వై నాట్ మచిలీపట్నం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఆ మాట మీద నిలబడి ఉంటా. అదేవిధంగా నేషనల్ హైవేస్ గురించి ఉన్నాయి. అలాగే మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైన్ ఉన్నాయి. అదే రకంగా అనేకమైనటువంటి నేను 2 రోజుల ముందు పేపర్లో కూడా యాడ్లు ఇచ్చాను. నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నా ఆలోచనతో, పెద్దల యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనలతోటి అవన్నీ ఒక 4 రోజులు అటో ఇటో ఉండొచ్చు, కానీ ఒక చక్కగా దాన్ని కూడా తీర్చిదిద్దాం అనేటువంటి ఆలోచన నాకుంది. అదే రకంగా మచిలీపట్నంలో ఒక ప్రాపర్ ఇలాంటిది గెస్ట్ హౌస్ లేదు. నేను వచ్చేటప్పుడే చూసుకుంటా, ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఈ 2 కలిసి ఎలా పడితే అలా కాకుండా మంచిగా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఈ 2 కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, రేపు పోర్ట్ రాబోతూ ఉంది, అనేక ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందబోతూ ఉంది. సో అనేకమైనట్టు 2-3 మీటింగ్ హాల్స్, అదే రకంగా ఎవరన్నా వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు స్టే చేయటానికి వీలుగా ఉండే విధంగా ఈ స్థలం ప్లస్ పక్కన ఉన్నటువంటి స్థలం 2 కూడా కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన. దాన్ని కూడా ఇంకొకటి ఏంటంటే అదృష్టం, మన శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది బందర్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. గొడుగుపేట శారదా నిలయంలో త్యాగరాజస్వామి షష్ఠిని ఘనంగా జరిపారు. త్యాగరాజస్వామి షష్ఠి సందర్భంగా గొడుగుపేట శారదా నిలయంలో సుమారు 40 మంది గాయనీమణులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. విద్యాపీఠం అధ్యక్షులు బీహెచ్బీ విఎల్ రాధాకృష్ణమూర్తి నిర్వహణలో సింగరాజు కళ్యాణి, కాళీపట్నపు ఉమా, ఎస్ విజయలక్ష్మి, విశ్వనాథ శాంతకుమారి తదితరులు త్యాగరాజస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ కీర్తనలు ఆలపించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి తొలుత భావతరంగిణి భవిష్య స్వాగతం పలికారు. మన బందర్లో ఎప్పటి నుంచో ప్రతి నెల కూడా త్యాగ షష్ఠిగా వాగ్గేయకార సంకీర్తనలు మనం చేసుకుంటున్నాము. ప్రతి షష్ఠికిను
ఈ షష్ఠి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈనాడు ఇవాళ మనకి ఈ కార్యక్రమాన్ని గొడుగుపేటలో ఉన్నటువంటి శ్రీ భవిష్య గారి వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున త్యాగషష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అందరూ కూడా సంకీర్తన చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను స్వాగతం తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో 6వ డివిజన్లో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. 6వ డివిజన్లో కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వినూత్నంగా వేడుకలు చేశారు. జనసేన పార్టీ తరపున గెలుపొందిన 21 మంది శాసనసభ్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, కొల్లు రవీంద్ర ఫోటోలతో ఉన్న కేకులను కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, దాసరి నవీన్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆనందంతో ఉన్నటువంటి రోజు ఈరోజు జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక నియంతలాగా పరిపాలించి మా ఆస్తులు ఏమైపోతాయో, మా పరిస్థితి ఏంటో, రాష్ట్రం అప్పులైపోయిందనే ఆలోచనలో ఉన్న ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త ఇవాళ ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం, ఒక మంత్రివర్యులుగా మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలు ఎంత గొప్పగా వినాదాలు చేశారో చూసాం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎగతాళి చేశారో, పక్క నాయకుల్ని అన్ని రకాలుగా తిట్టారో వాళ్ళందరికీ ప్రజలందరే సమాధానం చెప్పారు. ఇక మనం ఏం మాట్లాడక్కల వాళ్ళ గురించి, వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఏ పార్టీ కూడా అంత అవమానం పడలా, అంత అవమానం వాళ్ళకి జరిగింది. కనుక ఈ యొక్క గెలుపు ఏంటంటే ప్రజలందరూ నాయకులు పనిచేయాలి, కష్టపడాలి. కష్టపడపోతే వైసీపీ పార్టీకి ఏం జరిగిందో రేపు మనకు కూడా అదే జరుగుద్దని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా లోబడి ప్రజలందరికీ నాయకులు లోబడి పనిచేయాలి, కష్టపడాలి. మీరు అందరికీ కూడా మరి ఉపాధి కల్పించాలి. అదే కాకుండా నీరు లేక అలాగే బిడ్డల చదువుకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇస్తారు అనుభవం గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఒకటే ఆయన అనుకుంది, నేను ఏమైనా పర్లేదు, నా పార్టీ ఏమైనా పర్లేదు, ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించాడో, యువతని నిర్వీర్యం చేశాడు, ఉద్యోగాలు లేకుండా అన్ని ధరలు పెంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి కడకు సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆ డబ్బునంతా కైంకర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు ఎన్ని నిందలు పడ్డారో. ఇటు చంద్రబాబు గారు కానీ ప్యాకేజీ స్టార్ అన్నాడు పవన్ కళ్యాణ్ని. నేను ఒక్కటే అడుగుతున్నా, ప్యాకేజీ తీసుకునే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా డబ్బు పెట్టి కొనగలిగిన రాజకీయవేత్త భారతదేశంలో ఇంకొకడు లేడు. కానీ లోబడలా అతనికి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఏ నోరు పెట్టుకుని అంటారు ప్యాకేజీ స్టార్ అని. కొనటానికి చంద్రబాబు దగ్గర ఉందా ఏమన్నా? గడ్డం తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర, అనుభవం తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర, నైపుణ్యం తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర. మరి ఏ రకంగా అన్నారో వాళ్ళకే తెలియాలి. అటువంటి వ్యక్తులంతా కనుమరుగైపోయి ఈ రోజున అడ్రస్ లేకుండా మరి జనసేన, బీజేపీ అలాగే టీడీపీ ఒక ప్రపంచాన్ని సృష్టించినటువంటి చరిత్రలో తెలుగువాడి చరిత్ర నిలిచిపోయేటట్టుగా జరిగిన ఎన్నికల్లో మరి అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి స్వాగత కుసుమాలతో ఈ రోజున పెద్దలు గోపీచంద్ గారు, బండి రామకృష్ణ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేసీఎఫ్ యూత్ చిరంజీవి అభిమానులు దిలీప్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఘన స్వాగతంతో కేక్ని కట్ చేసేటువంటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ రోజున మనం గర్వించాల్సింది ఒకటే, జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడైతే 2 చోట్ల ఓడిపోయానన్నటువంటి మాటను పడుతూ 2024లో తాను ఒక సునామీ అని చెప్పి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక వ్యక్తి భారతదేశానికి ప్రధానిని, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని నిర్ణయించిన వ్యక్తి ఎవరంటే అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులందరూ ఐకమత్యంగా ఉండి మరి ఈ రోజున మన అధినాయకులు చెప్పేటటువంటి
మాటలన్నిటి పట్ల కూడా మనం కూడా విశ్వాసంతో ఉండి రానున్న రోజుల్లో సంక్షేమంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. మరి ఇంతటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.